డాక్టర్ వంగీపురం నీరజాదేవి గారు మరియు శ్రీమతి పడాల బిందు మాధవి గారికి అలాగనే ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులకు పత్రికా విలేకరులకు ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ సాయి కృపా కూచిపూడి కళాక్షేత్రం జడ్చర్ల వారు ఈరోజు మన ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా మన యొక్క యాగంటి ఉమామహేశ్వర వారి సన్నిధిలో ఇంత మహత్తరమైన కార్యక్రమం చేపట్టడము, దానికి తగిన ఏర్పాట్లు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి మన ఈవో చంద్రుడు గారికి అలాగనే మన యాగంటిపల్లె బండి మౌలీశ్వరరెడ్డి గారికి, మన పౌరయుతులకు, మన పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఎంత సంతోషపడినానంటే, నేను చాలా రోజుల కిందట మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశాము. కానీ కరోనా వచ్చినప్పుడు అప్పుడు నిలబడిపోవడంలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మేము ఈ మా యొక్క అరుణ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ అని చెప్పేసి ఇప్పుడు పెద్దలు కీర్తిశేషులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంకా ఇతరత్ర పెద్దలు కలిసి 35-40 ఏళ్ల కింద స్థాపించిన సంస్థ నేటికి కొనసాగుతుంది. ఆ సంస్థ ఉద్దేశం ఏమిటంటే కవులను కళాకారులను మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఉన్న కవులను కళాకారులను కూడా వాళ్ళ యొక్క కళను ప్రతిభను మనం వెలికి తీసి వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఇప్పించి మన చేతనైనంత వరకు వాళ్ళకు ఇతోధికంగా పారితోషికం అందించి వాళ్ళని సన్మానించి పంపడం జరుగుతుంది మా యొక్క అరుణభారతి సాహితీ సంస్థ. అలాగనే ఇప్పుడు కూడా మేము ఈ త్వరలోనే మా అరుణభారతి సాహితీ సంస్థ తరఫున మరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మా కమిటీ తీర్మానించింది. అతి త్వరలో కూడా మేము అరుణభారతి సాహితీ సంస్థ తరఫున కూడా మేము సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన భారతీయ కళలు ఎంత నిజంగా దిగజారిపోతున్నాయంటే దినదినానికి ఒకప్పుడు ప్రపంచంలోనే మన కళలు అంటే ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం. రష్యా, అమెరికా, కెనడా వాళ్ళు వచ్చేసి మన కళను అద్భుతంగా చూస్తున్నారు. మన యొక్క గణతంత్ర దినోత్సవం నాపొద్దు విదేశీయులు వచ్చేసి మన యొక్క కళలను చూస్తున్నారు. కానీ మనకు దినదినానికి మనము ఈ కళల పట్ల ఎందుకో కానీ మనము నిరాశ నిస్పృహ ఏర్పడుతున్నారు. కళాకారులు కోరుకునేది ఏమీ లేదు, మీ దగ్గర నుంచి ఆశించేది ఏమి లేదు. వాళ్ళు ఏమి మీ ఆస్తులు అడగడం లేదు, ఇంకా అడగడం లేదు. కళాకారులు ఏమిటి? కళాకారులు అనేది వాళ్ళకు ఒక తృప్తి. ఏదైనా మన కళను 10 మందికి మనము తెలియజేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళ కళను మనం ప్రోత్సహించి చప్పట్లతో మీరు ఇప్పుడు కళాకారులు అమ్మాయిలు కళ ఎంతసేపు వాళ్ళు నేర్చుకొని ఉంటే కానీ ఆ కళలు ప్రదర్శించలేరు. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటేనే మనం ఒక అడుగు తప్పనడుగు పడుతుంది. మనం నడిచేటప్పుడు స్ట్రైట్గా చక్కగా మనం నడవలేం. మనం నడిచేటప్పుడు ఒక అడుగు ఇటో అటో పడుతుంది. కానీ ఈ యొక్క కూచిపూడి భరతనాట్యం అనేది ఎలా ఉంటుందనంటే అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క పాదము, ప్రతి ఒక్క చేయి తిప్పడం కానీ ఏదైనా కానీ ఒక దారం కూడా తప్పుపోకుండా చేయాలి. కూచిపూడి భరతనాట్యం అనేది జానపద నృత్యం వేరే, కూచిపూడి భరతనాట్యం నృత్యం వేరే. అలా నృత్యాన్ని ఈరోజు మన యొక్క వంగపురం నీరజాదేవి గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ అమ్మాయిల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చేసి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేస్తున్నందుకు వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగనే మీరందరూ వాళ్ళ యొక్క కళలు ప్రదర్శించేటప్పుడు మీరు చప్పట్లతో వాళ్ళను బాగా ఉత్సాహపరుస్తారని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే సమయం కూడా ఎక్కువసేపు లేదు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీరు కూడా అమ్మాయిలు వాళ్ళ కళలను ప్రదర్శించేటప్పుడు మీరు కూడా వాళ్ళ ఉత్తేజంగా మీరు చప్పట్లతో వాళ్ళు ఉత్తేజిస్తుంటే వాళ్ళు ఇంకా మేము బాగా చేయాలా అని చెప్పి ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. మీరు ఎలాంటి స్పందన మీ దగ్గర నుంచి రాకపోతే వాళ్ళు కూడా నిరుత్సాహపడి చేయాల్సిన ప్రతిభను కూడా చేయలేరు. ఎందుకంటే ఈత రాని వాడు కూడా మనం నదిలో ఈదుతూ ఉంటే 10 మంది పక్క నుండి వీళ్ళను కేకలేసి ఖచ్చితంగా ఈదుతావురా నువ్వు కష్టంగానంటే వాడు ఈదలేని వాడు కూడా ఈదుతాడు. ఈదగలిగే శక్తి ఉన్నవాడు కూడా ఎవరు కూడా వాడిని ప్రోత్సహించకపోతే వాడు మధ్యలోనే మరి భయం వచ్చేసి వాడు ఈదలేక నదిలో కొట్టుకొని పోతాడు. అందుకే మీరు కూడా కళలు ప్రోత్సహించండి. ఈనాడు యువత పెడుదావున పడుతుంది. ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈ డ్రగ్స్ గురించి మన పోలీస్ శాఖ వారైతేనేమి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన గౌరవనీయులు మాన్యులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఈ యువత పెడదారి పట్టకూడదు, ఈ పెడదారి నుంచి వాళ్ళని ఎట్లా తప్పించాలా అని చెప్పేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు చాలా వరకు ఈ యొక్క అంచగలిగారు. ఈ గంజాయి దీనంతా అంచగలిగారు. ఇంకా కూడా ఏదో ఆడ మూలన ఉంది. అదేంటి ఎందుకని చెప్తున్నానంటే ఇవన్నీ మీకు మీరందరూ సహాయ సహకారాలు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఏదైనా కానీ ప్రజల నుంచి స్పందన వస్తేనే ఎవరైనా కానీ చేయగలుగుతారు. పోలీస్ శాఖ కానీ, అధికారులు కానీ, ఇక ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రజల నుంచి ఎప్పుడైతే మీరు మీ స్పందనను తెలియజేస్తారో అప్పుడు వాళ్ళకు కూడా చేయాలని ఒక ఉత్సాహం వస్తుంది. మీలలో మీరు ఎవరైనా మాకు ఏం పట్టింది అని చెప్పేసి ఎవరి ఇళ్లలో ఉంటే వాళ్ళు నష్టపోయేది మనమే. మనం చూసాము మాకేం సంబంధం ఉంది అని చెప్పేసి ఎవరికి వచ్చి వాళ్ళు ఉండడంలో మనకు మొఘలులు 400 సంవత్సరాలు, బ్రిటిషర్లు 200 సంవత్సరాలు మనం పరిపాలించారు. అంటే మనలో మనకు ఐక్యతలాగా వాళ్ళు పరిపాలించారు. ఏ బ్రిటిష్ సైన్యం ఆ రోజు పెద్ద సైన్యం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు బ్రిటిష్ సైన్యం చాలా చిన్న సైన్యం. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ తెలివితేటలతో మన వాళ్ళతోనే మనల్ని కాల్పించి చంపించారు. అందుకే మనము కూడా ప్రజా జీవితంలోకి వచ్చేసి ఏదైనా కానీ ఇప్పుడు పోలీస్ శాఖ వారు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. ఏం చేపడుతున్నారు? ఎక్కడైనా ట్రాఫిక్ విషయంలో కానీ నాయన మందు దాగి బండి నడపాకండి, మీరు వాహనాలు జాగ్రత్త పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేకుంటే మీరు ఒక సైడ్కి వెళ్ళండి అని అంటే పెడుతున్నారు. ఎంతోమంది పేపర్లో చదివితే ఒక క్రైమ్ అని చెప్పేసి ఒక పేపర్లో ఎప్పుడు చూస్తూ ఇక్కడ మరణం అక్కడ మరణం యాక్సిడెంట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది ఎవరికి నష్టము? మన కుటుంబం మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు మన వెనకాల. మీరు చేసే తప్పుల వలన ఎంతోమంది జీవిత భవిష్యత్తులు నాశనం అవుతాయి. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా. పెద్దలు చెప్తే కూడా చెప్పిన పరిస్థితుల్లో నేటి యువత లేదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలా కానీ ఒకరు చెప్తే వచ్చేది కాదు. అలాగనే ఈరోజు మన కళాకారుల పరిస్థితి ఎలా తయారైందని అంటే మనం చూస్తున్నాము. మన పక్క రాష్ట్రమైనటువంటి అంటే వీరు కూడా దాదాపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారు కానప్పటికీ తెలంగాణలో సాహితీ కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పిల్లవాడి నుంచి వాళ్ళ స్వరంలోనే పుట్టుదలతోనే వస్తుందో ఏమో నాకు తెలియదు. కానీ వాళ్ళు పాడుతూ ఉంటే, వాళ్ళు కళలు చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా వస్తుంది వాళ్ళ గొంతులోనే. మీరు చూసింటారు ఈరోజు కళలు, కళాకారుల సంగతి. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన రాయలసీమలో కవులు పెద్ద పెద్ద కవులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అక్కడ పెద్ద పెద్ద కవులు పుట్టారు. కడపలో, అనంతపురంలో ఎంత కవులు, కళాకారులు పుట్టారు. కానీ మరి ఎందుకంటే వాళ్ళల్లో ఈరోజు వాళ్ళకు ప్రోత్సాహం లేక వాళ్ళు కూడా కళలను దూరం అయిపోతున్నారు. ఈరోజు మన కర్నూలు జిల్లాలోనే చూసుకోండి, మనకు ఇక్కడ వచ్చేసి 2 సంస్థలు ఇప్పుడు నిలబడ్డాయి. ఇంతకుముందు కోయిలకుంటలో ఒక సంస్థ ఉండేది, నంద్యాల ఒక సంస్థ ఉండేది, అవి కూడా నిర్వహించడం లేదు. ఇప్పుడు వచ్చేసి లలిత కళా సమితి అని చెప్పేసి కర్నూలులో ఒక సంస్థ నిర్వహించబడుతుంది. అలాగనే మా అరుణ భారతి సంస్థ 2 కర్నూలు జిల్లాకంతా కలిపి. ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నానంటే మా ఆవేదన చెప్తున్నాను. ఈ యొక్క కవులు, కళాకారులే కానీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. కవులు, కళాకారుల వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కళలు ఎక్కడి నుంచి పుడతాయంటే వాళ్ళ యొక్క పుట్టుదలతో నుంచి వస్తుంది. మనకు 64 కళలు ఉన్నాయి మొత్తము. ఈ 64 కళలలో 4 కళలే పుట్టుకతో వస్తాయి. సాహిత్యము, దానము, ధైర్యము, ఇంకోటి మొత్తం 4 కళలు మనము పుట్టినప్పుడే కళలు మనకు వస్తాయి. ఈరోజు మనము అందశ్రీ అని చెప్పేసి మీరందరికీ తెలంగాణ పెద్దలు తెలిసింటారు, అమ్మాయిలకు తెలియకపోయి ఉండొచ్చు. అందశ్రీ గారు ఆయన జననం ఎట్లాడదో ఎవరికి తెలియదు. ఆయన ఎవరో కనిపడేసిన ఒక బిడ్డడు. ఆ బిడ్డని ఒక రైతు నారాయణ రెడ్డి ఏదో బహుశా పేరుంది. ఆ రైతు చేరదీసి ఆయన పిల్లవాడిని పెద్ద చేసిన తర్వాత ఆయన కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్కు పోతాను రెడ్డి అని చెప్తే సరే పోను ఆయన అని చెప్పాడు. అంటే ఆ రెడ్డి గారికి వచ్చేసి ఆయనకు భారతం, మహాభారతము, రామాయణం తెలుసు. ఆ పిల్లవానికి వచ్చేసి అన్ని నేర్పుతా ఉన్నాడు. దినామి యొక్క పనికి పోయి వస్తానని నేర్పుతా ఉన్నాడు. ఆయన పోయి హైదరాబాద్కు పోయాడు. హైదరాబాద్కు పోయి కూలీ నాలి చేసుకుంటూ గౌండాపడి మేస్త్రి పని చేసుకుంటూ ఒక అమ్మాయిని వివాహం ఆడితే వాళ్ళకు కలిగిన బిడ్డని తీసుకొని పోయి చనిపోతే తీసుకొని పోయి కాలం చేయడానికి కూడా, పాపం చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, రూపాయి లేదు. ఎలా చేయాలి, నా బిడ్డ చనిపోయాడు ఈరోజు అని చెప్పి 2 చేతులతో ఆ యొక్క అందశ్రీ గారు తీసుకొని పోయి ఆయనే గుంత తీసుకొని తన సొంత బిడ్డను ఆయనే పూడ్చిపెట్టాడు. అలాంటి ఆయన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆయన గీతను ప్రభుత్వం పాటగా పెట్టారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంత గర్వకారణం. ఈరోజు ఆయన ఒక్క పాట మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ కొట్టి చూడండి, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని విన్నామని అంటే దాంట్లో మొత్తము మన యొక్క జాతికి సంబంధించినది, మన వ్యక్తిత్వానికి సంబంధించినది మొత్తం తెలిసిపోతుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మళ్ళీ ఆయన పెద్ద చదవలేదు,
చదువు రాదు, ఏమి రాకపోయినా ఆయన జ్ఞానము లోక జ్ఞానంతోనే ఆయన చదివాడు. అలాగనే తెలంగాణ వాళ్ళు ఎంతోమంది తెలిసింటాది. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒక పారిశుద్ధ్య కార్యక్రమకురాలు, ఇదంతా యూట్యూబ్లో కొట్టండి మీకు తెలుస్తుంది, నారాయణమ్మ గారు అని చెప్పేసి మీకు ఎలా తెలిసింటుంది. బహుశా నారాయణమ్మ గారు కానీ ఆ నారాయణమ్మ హైదరాబాద్ అని చెప్పి మీరు కొట్టండి, ఆమె తత్వాలు ఆమె గురుతత్వాలు తెలిస్తే ఎంతో మీరు జీవితం ఎంత ధన్యమవుతుంది మీకు ఒకసారి తెలుస్తుంది. అలాగనే అమ్మాయిలు కానీ ఇప్పుడు వచ్చేసి అంతా అమ్మాయిలే ఇక్కడ నాట్య ప్రదర్శన ఉన్నట్టుంది. కానీ అమ్మాయిలు కూడా మీరు జీవిత భవిష్యత్తు మీ మీద ఉంది, దేశ భవిష్యత్తు మీ మీద ఉంది. మీరు చదువుతో పాటు మీ కళలను కూడా మీరు మర్చిపోకండి అమ్మా. ఎందుకంటే కళలు ఎవరు ప్రోత్సహిస్తే వచ్చేది కాదు, మీలో మీరు నేర్చుకోవాలా. ఎంత పెద్ద 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 కళాకారులు కావాలా మీరంతా. మీరు అయినప్పుడు మన రాష్ట్రం గర్విస్తుంది. మన తెలుగు మన ఉమ్మడి రాష్ట్రాలలో అంటే తెలంగాణ అయినా మనదే, ఆంధ్రప్రదేశ్ అయినా మనదే. ఏమంటే మనం విడిపోయి ఉండొచ్చు కానీ మన భాష అంతా ఒకటే, మన సంస్కృతి అంతా అంతే, మన భారతదేశం అంతా మనంతా ఒకటే. కాబట్టి మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులు దివ్యాశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నటరాజ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఆలయ అధికారులకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారములు. జై హింద్, నమస్తే. ईश्वराय नमः शिवाय च नमः शिवाय प्रपञ्चसृष्टुन्मुखलासकाय समस्त संहारक ताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवाय च नमः शिवाय प्रदीप्तरत्नो जलकुण्डलायै